పంచాయతీ ఎన్నికల ఫలితాలను తమ రెండేళ్ల పాలనపై ప్రజా తీర్పుగా భావిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించిందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన ప్రయోజనం లేదన్నారు. కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అలాగే కేటీఆర్ నాయకత్వాన్ని బీఆర్ఎస్ నాయకులే వద్దంటున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 94 శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా 2023 నాడు మేము సిపిఐ కలిసి సాధించిన 65-66 శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక 21 శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది. అది పట్టణ ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు. ఈ 2 సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అత్యధిక స్థానాలను కట్టబెట్టినరు. కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమనుంది. 3 రోజులు కానీ 4 రోజులు కానీ కృష్ణా నదీ జలాలు గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం కూలంకషంగా. ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించినామంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే. వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా. చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు, వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం. పూర్తి వివరాలను వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్, చంద్రశేఖరరావు గారు. ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా. నిన్న కేటీఆర్ ఒకరోజు ముందు కేటీఆర్ మాట్లాడతారు, తర్వాత రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. సేమ్ ప్రెస్ మీట్ ఏదైనా చూడండి మీరు. కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ఏదో జరిగిపోయినట్టుగా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు అద్భుతాలు జరిగినట్టుగా, బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా కిషన్ రెడ్డి గారు వ్యవహార శైలి చూసిన తర్వాత మీకు ఏమైనా అనుమానం ఉందా? అందుకే చెప్తున్నా, వాళ్ళిద్దరు కలిసి 1/3, కాంగ్రెస్ 1 2/3. వాళ్ళిద్దరు కలిసి 33%, మేము ఒక్కరం 66%.